ఈరోజు చర్చకు స్వాగతం. మనందర్నీ ఏదో ఒక సమయంలో, బహుశా అర్ధరాత్రి నిద్రపట్టనప్పుడు ఖచ్చితంగా ఆలోచింపజేసే ఒక ప్రశ్నతో మొదలుపెడదాం. వృద్ధాప్యం, మరణం, వీటికి ఎవరికైనా మినహాయింపుందా? ఎంత సంపాదించినా, ఎంత సాధించినా దీన్ని దాటవేయగలమా? మనం ఈరోజు విశ్లేషించబోయే అంశం సరిగ్గా ఇదే. ఇది దాదాపు 2.5 ఏళ్ల కిందట జరిగిన ఒక సంభాషణ, కోసలరాజు పసేనదికి, గౌతమ బుద్ధునికి మధ్య. ఈ సంభాషణ మనకు సంయుక్త నికాయ అనే బౌద్ధ గ్రంథం నుండి లభించింది. ఒకసారి ఊహించుకోండి, ఒకవైపు అపారమైన అధికారం, సంపద, సైన్యమున్న ఒక చక్రవర్తి, మరోవైపు శాంతంగా కూర్చున్న ఒక జ్ఞాని. ఆ రాజు తన అస్తిత్వానికి సంబంధించిన భయాన్ని, తన శక్తితో కొనలేని దాని గురించిన ఆందోళనను బుద్ధుని ముందుంచినప్పుడు ఆయన ఎలాంటి సమాధానమిచ్చుంటారు? ఆ సమాధానాన్ని లోతుగా విశ్లేషించడమే ఈ చర్చ యొక్క లక్ష్యం. ఇక్కడ విషయం కేవలం వృద్ధాప్యం గురించి కాదు, శారీరక క్షీణత అనే అనివార్యమైన నిజం గురించి, దానికి అతీతంగా శాశ్వతంగా నిల్చేది ఏమిటి అనే దాని గురించి అర్థం చేసుకోవడం. ఇక్కడే బౌద్ధం కేవలం కొన్ని పూజలు, ప్రార్థనలు సమాహారంలా కాకుండా, జీవితంలోని కఠినమైన వాస్తవాలను ఎదుర్కోవడానికి సహాయపడే ఒక ఆచరణాత్మక జీవన విధానంగా ఎలా కనిపిస్తుందో స్పష్టమవుతుంది. సరే, అయితే ఆ సంభాషణలోకి వెళ్దాం. రాజు పసేన్ అడిగిన ప్రశ్న చాలా సూటిగా ఉంది, ఎంతో నిజాయితీగా. ఆయన ఇలా అడిగారు: పూజ్యన్య, పుట్టినవారిలో ఎవరైనా వృద్ధాప్యం మరియు మరణం నుండి విముక్తి పొందగలరా? ఇది ఒక రాజునోటు నుండి వస్తున్న ప్రశ్నలా లేదు గదా? అస్సల్లేదు. ఒక సాధారణ మనిషి నిస్సహాయతలా ఉంది. తన అధికారం, తన సంపద, ఏదీ కొనలేనిది ఏదో ఉందని ఆయనకు స్పష్టంగా అర్థమైపోయిందనమాట. వాస్తవానికి ఆ ప్రశ్నకు బుద్ధుని సమాధానం కూడా అంతే సూటిగా, నిక్కచ్చిగా ఉంది. ఆయన ఇలా అన్నారు: మహారాజా, పుట్టిన ఏ ప్రాణి వృద్ధాప్యం, మరణం నుండి తప్పించుకోలేదు. ఎలాంటి ఓరడింపు మాటల్లేవు. నీకు కాదులే అనే అబద్ధపు ఆశ లేదు. లేదు, ఉన్న వాస్తవాన్ని ఉన్నట్లుగా చెప్పారు. ఇక్కడి నుండే అసలు విశ్లేషణ మొదలవుతుంది. బుద్ధుడు కేవలం ఎవరూ తప్పించుకోలేరు అని చెప్పి ఆపలేదు. ఆ కాలంలోనే అత్యంత శక్తివంతమైన వర్గాలను పేరుపేరున ప్రస్తావించారు. మొదటగా క్షత్రియులు. అవును, పాలకవర్గం, రాజులు, సైన్యాధిపతులు, అపారమైన సంపద, భూములు, బంగారం, వెండి ఉన్నవాళ్లు. అంటే బుద్ధుడిక్కడేం చెప్తున్నారంటే, మీ అధికారం మిమ్మల్ని కాపాడలేదు అని. వాళ్ల సంపద ఏ స్థాయిలో ఉండేదో కూడా మూలగ్రంథంలో వర్ణించారు కదా? అవును, అపారమైన బంగారం, వెండి, కుప్పలు తెప్పలుగా నిధులు వంటి మాటలు వాడారు. అంటే ఎంత సంపద ఉన్నా అది నిరర్ధకమని నొక్కి చెబుతున్నారు. రాజుకిది విన్నప్పుడు గుండెల్లో రాయపడి ఉంటుందేమో. బహుశా. ఇక రెండవ వర్గం, బ్రాహ్మణులు. పండితవర్గం, యాగాలు, పూజలు చేసేవారు. సమాజంలో ఎంతో గౌరవం, ఒక రకమైన ఆధ్యాత్మిక అధికారం కూడా ఉండేది. సరిగ్గా. వాళ్ళ మంత్రాలు, కర్మకాండలు విధిని మార్చగలవని చాలామంది నమ్మేవారు. బ్రాహ్మణులను ప్రస్తావించడం ద్వారా బుద్ధుడేం చెప్తున్నారంటే, మీ ఆధ్యాత్మిక జ్ఞానం, మీ ఆచారాలు కూడా భౌతిక శరీరం యొక్క క్షీణతను ఆపలేవు అని. అధికారం పనికిరాదు, ఆధ్యాత్మిక జ్ఞానం కూడా పనికిరాదు. ఇక మూడవ వర్గం, గృహస్థులు. ఇక్కడ గృహస్థులంటే సాధారణ ప్రజలు కాదు గదా? కాదు, అపారమైన సంపద ఉన్న వ్యాపార, భూస్వామ్య వర్గం. ఆ రోజుల్లోని బిలియనేర్లు అనుకోవచ్చు. అంటే మూడవ మార్గం సంపద, డబ్బుతో భద్రతను కొనవచ్చనే నమ్మకం. అవును, బుద్ధుడు వాళ్లని కూడా ఈ జాబితాలో చేర్చడం ద్వారా మీ డబ్బు కూడా మిమ్మల్ని రక్షించలేదు అని తేల్చి చెప్పారు. అధికారం, జ్ఞానం, సంపద, ఈ మూడింటిలో ఏదీ మిమ్మల్ని కాపాడలేదని చెప్పడం ద్వారా ఆయన మన అస్తిత్వపు పునాదులనే ప్రశ్నిస్తున్నారు. అంటే రాజు నుండి బంటు వరకు, పండితుడి నుండి పామరుడు వరకు ఈ నియమం అందరినీ సమానం చేస్తుంది. ఖచ్చితంగా. ఇది ప్రకృతి విధించిన సమానత్వ నియమం లాంటిది. మన సంపద, అధికారం మనకొక భ్రమను కల్పిస్తాయంటారా? కల్పిస్తాయి. మనము నియంత్రణలో ఉన్నామని, మనం సురక్షితంగా ఉన్నామని ఒక తప్పుడు భావననిస్తాయి. కానీ వృద్ధాప్యం, అనారోగ్యం, మరణం అనేవి ఆ భ్రమను పటాపంచులు చేస్తాయి. అవి మన నియంత్రణకు అతీతమైనవని ప్రతి క్షణం గుర్తుచేస్తాయి. దీన్నే బౌద్ధ పరిభాషలో ఒక మాట అంటారు కదా? అవును, అనిత్య అంటే అనిత్యత లేదా అశాశ్వతం. పుట్టిన ప్రతిదీ, అది ఒక మనిషి కావచ్చు, ఒక సామ్రాజ్యం కావచ్చు, ఒక ఆలోచన కావచ్చు, ఏదైనా సరే మార్పుకు లోబడి ఉంటుంది, చివరికి నశించిపోతుంది. ఇది ప్రకృతి యొక్క ప్రాథమిక నియమం. ఇప్పటివరకు విన్నది కొంత నిరాశ కలిగించేలా ఉంది. కాని ఈ సంభాషణలో అత్యంత ఆశ్చర్యపరిచే, ఆలోచింపజేసే విషయం మరొకటి ఉంది.
బుద్ధుడు ఈ జాబితాలో చివరిగా అర్హతులైన భిక్షువులను కూడా చేర్చారు. అవును. అంటే జ్ఞానోదయం పొంది అన్ని రకాల మానసిక మాలిన్యాలను, బంధాలను పూర్తిగా నాశనం చేసిన వారిని కూడా. ఒక్క నిమిషం, ఇది నాకస్సలర్థం కాలేదు. వారి గురించి మాట్లాడుతూ వారి శరీరం కూడా విచ్ఛిన్నం కావడానికి, పక్కన పెట్టబడటానికి లోబడి ఉంటుంది అనన్నారు. మరి జ్ఞానోదయం పొందిన తర్వాత కూడా అందర్లాగే శరీరం నశించిపోతే ఇక ఆ ప్రయాసంతా ఎందుకు? తేడా ఎక్కడొస్తుంది? ఇది చాలా కీలకమైన ప్రశ్న. ఇక్కడే బౌద్ధం యొక్క వాస్తవిక దృక్పథం, దాని ప్రత్యేకత బయటపడుతుంది. అర్హుతులు మానసిక విముక్తిని సాధిస్తారు. అంటే రాగ, ద్వేష, మోహాల నుండి, దుఃఖం నుండి, పునర్జన్మ చక్రం నుండి శాశ్వతంగా విముక్తి పొందుతారు. అది మానసిక, ఆధ్యాత్మిక స్థాయిలో సంపూర్ణ స్వేచ్ఛ. కాని ఆ మానసిక విముక్తి వారికి భౌతిక అమరత్వాన్ని ఇవ్వదు. అదేనా మీరు చెప్పేది? ఇవ్వదు. ఎందుకంటే వారి శరీరం కూడా పంచభూతాలతో నిర్మితమైనదే. అది కూడా ఆహారం, నీరు, గాలిపై ఆధారపడి ఉంటుంది. దానికి కూడా గాయాలవుతాయి, అనారోగ్యం వస్తుంది, చివరికి వృద్ధాప్యంతో క్షీణిస్తుంది. అంటే మానసిక విముక్తి వేరు, భౌతిక శరీర నియమాలు వేరు అని బుద్ధుడు చాలా స్పష్టంగా చెప్తున్నారు. అవును. బౌద్ధం వాస్తవికతపై ఆధారపడి ఉంటుంది, అద్భుతాలు, అతీంద్రియ శక్తులపై కాదు. మీరు చెప్పేది వింటుంటే ఆధ్యాత్మికత అనేది ఒక రకమైన మానసిక ఉపశమనం మాత్రమేనా? భౌతిక వాస్తవాన్ని మార్చలేని ఒక సమాధానమా? ఇది చాలామందికి నిరాశ కలిగించవచ్చు. మీరు చెప్పింది నిజమే, కాని అందులో మరో కోణం కూడా ఉంది. సమస్య శరీరం క్షీణించడం కాదు. సమస్య ఏంటంటే ఆ క్షీణతను మనం వ్యక్తిగత ఓటమిగా భావించడం. నా శరీరం ముసలిదైపోతోంది, నేను బలహీనపడిపోతున్నాను అని ఆవేదన చెందడం. ఓకే. అర్హులు ఆ భావనను జయిస్తారు. వారు క్షీణించే శరీరాన్ని నేను, నాది అని అంటిపెట్టుకుని ఉండరు. దాన్ని ఒక సహజ ప్రక్రియగా చూస్తారు. కాబట్టి వారి శరీరం క్షీణించినా వారు మానసికంగా దుఃఖానికి లోనవ్వరు. వారి ప్రశాంతత చెక్కుచెదరదు. తేడా అక్కడ వస్తుంది. అర్థమైంది. తన వాదనను మరింత స్పష్టంగా, రాజుకు సులభంగా అర్థమయ్యేలా వివరించడానికి బుద్ధుడు ఒక అద్భుతమైన పోలికను ఉపయోగిస్తారు. ఆయన ఒక కవితా రూపంలో ఇలా అంటారు: రాజుల అందమైన రథాలు ఎలా శిథిలమవుతాయో ఈ శరీరం కూడా అలాగే క్షీణించిపోతుంది. చాలా శక్తివంతమైన పోలిక అది. ఈ రథం పోలిక వింటుంటే మనం మన శరీరాల కోసం చేసే ఖర్చులన్నీ గుర్తుకొస్తున్నాయి. జిమ్ములు, కాస్మెటిక్స్, ఫ్యాషన్. మనం ఆ పాతపడే రథాన్ని కొత్తగా, అందంగా చూపించడానికి ఎంత తాపత్రయపడతామో కదా. ఖచ్చితంగా. ఆ కాలంలో ఒక రాజుకు అత్యంత విలువైన, గర్వకారణమైన వస్తువులలో అతని రథం ఒకటి. దాన్ని అత్యుత్తమ కలపతో, లోహాలతో, గొప్ప కళాకారులతో తయారు చేయిస్తారు. అది వారి హోదాకు, శక్తికి చిహ్నం. అవును. అలాంటి అద్భుతమైన రథం కూడా కాలక్రమేణా పాతబడుతుంది. దాని రంగు వెలిసిపోతుంది, చక్రాలు అరిగిపోతాయి, కలప పుచ్చిపోతుంది. చివరికి అది నిరుపయోగంగా మారుతుంది. ఓకే. ఇది జీర్ణించుకోవడానికి కొంత సమయం పడుతుంది. మనం ఎంత జాగ్రత్తగా చూసుకున్నా, ఎంత యవ్వనంగా కనిపించడానికి ప్రయత్నించినా ఈ శరీరమనే రథం పాతబడక తప్పదు. ఇక్కడే ఒక ముఖ్యమైన అంతరార్థం కూడా ఉంది. ఒక రథం అంటే అది అనేక భాగాల సమాహారం. చక్రాలు, ఇరుసు, పీఠం. అవును. ఇలా ఎన్నో భాగాలను కలిపి తయారు చేస్తారు. అలాగే మన శరీరం కూడా అనేక అవయవాలు, కణజాలాలు, ఎముకలు, కండరాలతో కూడిన ఒక సంయుక్త నిర్మాణం. విడి భాగాలతో నిర్మించిన ఏ వస్తువైనా చివరికి విడిపోవాల్సిందే. ఇది ఒక ప్రాథమిక భౌతిక నియమం. అదే నియమం శరీరానికి వర్తిస్తుంది. ఈ నిజాన్ని అంగీకరించడంలోనే స్వేచ్ఛ ఉంది. ఇప్పటివరకు విన్నదంతా చాలా నిరాశగా ఉంది. సంపద, అధికారం, జ్ఞానం ఏదీ పనికిరాదు. శరీరం నశించిపోతుంది. చివరికి జ్ఞానోదయం పొందిన భౌతిక క్షీణత తప్పదు. ఈ చీకటి నుండి బయటపడే మార్గమేమైనా ఉందా? బుద్ధుడు ఏదైనా ఆశ చూపించారా? చూపించారు. అక్కడే సంభాషణ ఒక ముఖ్యమైన మలుపు తీసుకుంటుంది. నిరాశ నుండి ఆశ వైపు, ఒక పరిష్కారం వైపు మళ్ళుతుంది. ఆ పద్యంలోని చివరి 2 పంక్తులలో బుద్ధుడు ఇలా అంటారు: కాని సత్పురుషుల ధర్మం క్షీణించదు, సత్పురుషులు దీనినే ప్రకటిస్తారు. ఈ ఒక్క వాక్యం మొత్తం సంభాషణకు అర్థాన్ని మారుస్తుంది. ఇక్కడ ధర్మమంటే ఏమిటి? మతం గురించా? లేదా ఏదైనా బోధన గురించా? ఇది చాలా లోతైన పదం.
ఈ సందర్భంలో ధర్మం అంటే కేవలం బోధన లేదా మతం అని మాత్రమే కాదు, దానికంటే విస్తృతమైన అర్థముంది. ధర్మమంటే ప్రకృతి యొక్క ప్రాథమిక నియమం లేదా సత్యం, సార్వత్రిక నియమాలు. ఉదాహరణకు మనం ఇందాక మాట్లాడుకున్న అనిచ్ఛ, అశాశ్వతం అనేది ఒక ధర్మం. దుఃఖం యొక్క స్వభావం ఒక ధర్మం. ఆ దుఃఖాన్ని నివారించే మార్గం ఒక ధర్మం. అంటే శరీరమనే పాత్ర తాత్కాలికమైనది, కాని సత్పురుషులు అంటే జ్ఞానులు గ్రహించిన సత్యం శాశ్వతమైనది, కాలాతీతమైనది, అది ఎప్పటికీ మారదు. ఖచ్చితంగా. శరీరమనేది ఆ సత్యాన్ని మోసుకెళ్లే ఒక వాహనం లాంటిది. రథం పాతబడిపోవచ్చు, శిథిలమైపోవచ్చు, కాని రథసారథికి తెలిసిన దారి, గమ్యం పాతబడవు. మంచి పోలిక. అదేవిధంగా బుద్ధుని భౌతిక శరీరం నశించి ఉండవచ్చు, కాని ఆయన కనుగొన్న సత్యం, ఆ ధర్మం 2500 సంవత్సరాల తర్వాత కూడా మనకు అందుబాట్లో ఉంది. అది క్షీణించలేదు. అంటే క్షీణించిపోయే శరీరంపై, దాని అందంపై, యవ్వనంపై దృష్టి పెట్టడం కంటే ఆ శాశ్వతమైన సత్యాన్ని, ధర్మాన్ని అర్థం చేసుకోవడంపై మనసు పెట్టమని ఈ బోధన ప్రోత్సహిస్తుంది అన్నమాట. అవును. మన గుర్తింపును ఈ నశించిపోయే శరీరం నుండి వేరుచేసి ఆ శాశ్వతమైన సత్యంతో ముడిపెట్టమని సూచిస్తుంది. ఎందుకంటే శరీరంపై ఆధారపడిన గుర్తింపు అనివార్యంగా దుఃఖానికి దారితీస్తుంది. శరీరం మారుతూ ఉంటుంది, క్షీణిస్తూ ఉంటుంది కాబట్టి. కాని సత్యంపై, జ్ఞానంపై ఆధారపడిన జీవితం ప్రశాంతతకు, విముక్తికి దారితీస్తుంది. కరెక్ట్. సత్పురుషులు దీనినే ప్రకటిస్తారు అనడంలో అర్థమదే. జ్ఞానులు ఈ తేడాను గుర్తించి ఇతరులకు కూడా ఇదే మార్గాన్ని చూపిస్తారు. కాబట్టి ఈ మొత్తం సంభాషణ నుండి మనం గ్రహించాల్సిందేమిటంటే సంపద, అధికారం, సామాజిక హోదా, చివరికి అత్యున్నత ఆధ్యాత్మిక ఉన్నతి కూడా మన భౌతిక శరీరం యొక్క క్షీణతను ఆపలేవు. ఇది మార్చలేని, అనివార్యమైన ప్రకృతి నియమం. నిజమైన శాశ్వతత్వం అనేది భౌతిక రూపంలో లేదు. అది కాలాతీతమైన సత్యాన్ని, అంటే ధర్మాన్ని అర్థం చేసుకోవడంలోనే ఉంది. ఈ అవగాహన క్షీణించే శరీరం పట్ల మనకున్న వ్యామోహాన్ని, భయాన్ని తగ్గించి అంతర్గత జ్ఞానాన్ని, ప్రశాంతతను పెంపొందించుకోవడం వైపు మన దృష్టిని మళ్లించడానికి సహాయపడుతుంది. జీవితంలోని కఠిన వాస్తవాలను ధైర్యంగా, ప్రశాంతంగా ఎదుర్కోవడానికి ఇది ఒక ఆచరణాత్మక మార్గం. అవును. అందుకే బౌద్ధాన్ని కేవలం ఒక నమ్మకాల వ్యవస్థగా కాకుండా ఒక జీవన విధానంగా చూడాలి. ఈ మొత్తం చర్చ విన్న తర్వాత ఒక ఆలోచన వస్తుంది. శరీరమనేది ఖచ్చితంగా శిథిలమయ్యే ఒక రథం లాంటిదైతే, ఆ రథం ప్రయాణించే ఈ కొద్ది కాలంలో ఒక మంచి సారథిగా ఉండటం అంటే అర్థమేమిటి? దాని గురించి ఆలోచించాల్సిన విషయం.